హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే లెగిసేటప్పటికి 5:30 అయిపోయిందండి. 5 o'clock అలారం కొట్టింది కానీ ఇంక పడుకుండిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే లెగిసాను. 5:30 అయినా సరే బయట అయితే వెలుతురైతే ఏం రాలేదండి. ముందైతే గచ్చులు బయటన కడిగేసుకుంటున్నానండి. ముగ్గేస్తున్నాను. మా చిన్న పాప ఉంటే వీడియో తీస్తదండి. నేను నార్మల్‌గా ముందు వేసినప్పుడు తర్వాత వేసాక చూపిస్తున్నాను. అది తాబేలు ముగ్గండి. అదేసేసాను. ఇంకో పక్క కూడా ఇంకో ముగ్గు వేసాను గానీ అక్కడ ఇంకా చీకటిగా ఉంది. టీ పెట్టుకొని తాగేటప్పుడు ఎళ్ళేటప్పుడైతే కొంచెం వెలుతురొస్తది. అప్పుడు చూపిద్దామని ఇంక లోపలికొచ్చేసానండి. తీసాను గానీ చీకట్లోని ఇంకో ముగ్గయితే కనిపించట్లేదు. ముందు టీ పెట్టేసుకున్నానండి. టీ పెట్టుకొని మా ఆయన గారికి ఇచ్చాను. నేను కూడా తాగడానికొచ్చాను. చూడండి కొంచెం వెలుతురొచ్చింది. పాము ముగ్గు వేశాను. మా చిన్న పాపకి ఈ ముగ్గంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు మమ్మీ పాము ముగ్గెయ్యు అని అంటది నెలగంట పెడితే. ఇప్పుడైతే ముందు నేను తలకైతే ఫుల్లుగా ఆయిల్ రాసుకున్నానండి. నాకు విపరీతమైన తలనొప్పైతే వచ్చేస్తుంది నైట్ నుంచిని. మార్నింగ్ లెగ్గానే కొంచెం బ్రష్ చేసుకొని బయటైతే కడిగేసొచ్చి ముగ్గులు పెట్టేసాక ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని తలకైతే ఫుల్లుగా ఆయిల్ అయితే రాసుకున్నాను. విపరీతమైన తలనొప్పొస్తుంది. ఈరోజు కొంచెం దేవుడి గది కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇంక అందుకని మార్నింగ్ అయితే ఇంక నేను దీపం పెట్టలేదు. ఈవినింగు దీపం పెడదామని ఇంక ఊరుకుండిపోయానండి. విపరీతంగా తలనొప్పి అస్సలు తగ్గట్లేదు. కాకపోతే పిల్లలకైతే క్యారేజీలు కట్టాలి కదా! ఇంక అందుకని నేను ఫ్రిడ్జ్‌లోని గారెలు వేసింది రుబ్బుంటే ఆ రుబ్బులోని నైట్ పడుకునే ముందు కొంచెం ఇడ్లీ నూకైతే కలిపేసుకొని పడుకుండిపోయానండి. తెల్లవారికైతే ఇంక మళ్ళీ టిఫిన్‌కి మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం ఉండదనేసి గారెలకైతే పప్పు రుబ్బి గారెలు వేశాను కదండీ! అదైతే ఉండిపోయింది. అందులో నైటు పడుకునేటప్పుడైతే ఇడ్లీ నూక కలుపుకొని పడుకుండిపోయాను. తెల్లవారేటప్పటికి అది బాగా పులిసి బాగా వచ్చింది. నేను ముందు ఇడ్లీ పెట్టుకున్న తర్వాత దీనిలోకి కొత్తిమీర టమాటీ చట్నీ అయితే చేసుకుంటున్నానండి. ఒక 4 టమాటీలైతే తీసుకున్నాను. కొత్తిమీర ఏమో ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. నిన్న బిర్యానీ చేయడానికి మా ఆయన గారికి తెమ్మని చెప్తే కొత్తిమీర అయితే ఎక్కువే తీసుకొనొచ్చారు. అంతకు ముందు రోజు కూడా తెచ్చారండి. కొత్తిమీర అయితే ఎక్కువ ఉంది. ఇంక అందుకని కొత్తిమీర టమాటీ చట్నీ చేస్తున్నాను. ఇడ్లీలోకి అయితే బావుంటది. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో జీలకర్ర, వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఇవి జస్ట్ ఫ్రై అయితే సరిపోతది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని కట్ చేసుకుని కొత్తిమీర ఉంది కదండీ! ఆ కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మరీ బాగా ఫ్రై చేసేస్తే ఈ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతది. ఇది జస్ట్ ఫ్రై అయితే సరిపోద్ది. కూరల్లో కూడా మనం పైనే వేసుకుంటాం కదండీ! ఉడకబెట్టుకోవడానికైతే ఎప్పుడు వేసుకోం కదా! కొత్తిమీర వాసన పోతదనమాట. అందుకని నేనైతే వేపుకోను. చాలామందైతే బాగా వేపుకుంటారు. నేనైతే ఇది దగ్గరికి మగ్గుతదని ఇంక నేను సిమ్‌లో పెట్టేసానండి. ఎందుకంటే కొంచెం బేగే లెగిసాను కదా! దీపం పని కూడా ఏమీ చేయలేదు కాబట్టి కొంచెం పనైతే ముందే గబగబా పాపకు ప్రిపేర్ చేసుకోవచ్చని పెద్ద పాపకైతే ఈరోజు లంచ్‌లోకి బంగాళదుంప, బీన్స్, క్యారెట్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ముందు కాయగూరలు కట్ చేసుకుంటున్నానండి. ఈలోపు అది సిమ్‌లో పెట్టి వదిలేస్తే అది మగ్గిపోద్ది కదా! ఈలోపు ఇడ్లీ ఒక పక్క, అదొక పక్క అయిపోతదని చెప్పి కాయగూరలైతే కట్ చేసుకుంటున్నానండి. నిన్నైతే పిక్నిక్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక నైట్‌కైతే అసలు ఏం చేయలేదండి. రాంగానే ఇంకైతే అలాగ రెస్ట్ తీసుకొని ఉండిపోయాను. ఒక 2, 3 వీడియోలైతే ఎడిట్ చేసుకొని ఇంక పడుకుండిపోయానండి. నేను పడుకునేటప్పటికి పిల్లలు మా ఆయన గారాళ్ళు కూడా ఇంకా పడుకోలేదు కానీ నేను పడుకుండిపోయాను తలనొప్పి వస్తుందనేసి. ఇది చట్నీ మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీలోని చిన్న చింతపండుని సాల్ట్ వేసుకొనైతే నేను మిక్సీ చేసుకున్నానండి. ఇంక దీనికి తాలింపు అయితే పెట్టక్కర్లేదు. ఈలోపు ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందండి. నేను ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. నైటు ఫస్ట్ అనుకున్నానండి మార్నింగ్ ఉప్మా ఏదైనా చేద్దామని. కానీ గారెల రుబ్బయితే ఉంది ఇంకెందుకులే మళ్ళీ మొన్న గారెలే వేశానని చెప్పి కొంచెం ఇడ్లీకి నూక కలిపేసుకునేటప్పటికి తెల్లవారైతే అది ఇడ్లీ చేసుకోవడానికి కరెక్ట్‌గా సరిపోయింది.
ఆహ్, ఇడ్లీ వేసి చట్నీ కూడా వేసేసానండి. పాపకేమో ఈలోపు పాలు మరిగిపోయి పాపకి కాంప్లెన్ కలిపేసి ఇచ్చేస్తున్నాను మా చిన్న పాపకి. హ్మ్. తెల్లవారి లెగడం అయితే బేగే లెగిసాను గానండి, విపరీతమైన తలనొప్పి రావడం వల్ల కాసేపయితే అలా కూర్చొని ఉండిపోయాను. బయటన గచ్చుల కాడికొచ్చాక టీ తాగినా సరే తలనొప్పి అయితే తగ్గినట్టు అనిపించలేదు. ఇంకా తలంతా ఆయిల్ అయితే రాసేసుకున్నాను. చిన్న పాప వెళ్ళిపోయిందండి. ఈలోపేమో కాయగూరలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు రసం పెట్టేస్తున్నానండి. నేను మెంతులైతే కంపల్సరీగా వేస్తాను. చింతపండు, మెంతులు, సాల్టు, ఉప్పు, కారం, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరిగిపోయిన తర్వాత ఇదైతే పోపు పెట్టేసుకుంటున్నానండి. చారు కూడా అయిపోయింది. ఈలోపు రైస్ కూడా నేను పక్కన పెట్టేసుకున్నానండి. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా అది కూడా ఓర్పయితే తీసేసాను. తీసేసి రైస్ కూడా బాక్స్‌లో వేసుకుంటున్నానండి. ఇంకా చారుని రసం అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే చాలా తొందరగా అయిపోయిందండి. ఎందుకంటే ఇంకా దీపం అది పెట్టి పని అది పెట్టుకోలేదు కాబట్టి వంట పని బేగా అయిపోయింది. ఈలోపు కాయగూర ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి. ముందు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఇందులోని ఆనియన్ వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోని కరివేపాకు, ఎండుమిర్చి కూడా నేను యాడ్ చేసుకున్నానండి. లాస్ట్‌లో వేసుకుంటే ఎండుమిర్చి, కరివేపాకు మాడిపోకుండా ఉంటాయండి. అందుకే నేను పోపులోని లాస్ట్‌లోనే వేస్తాను. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటీలు వేసానండి. ఎందుకంటే బీన్స్, క్యారెట్ మగ్గేటప్పటికి టమాటీ మగ్గిపోద్ది. ఇంక అందుకని నేను పెద్ద ముక్కలే కట్ చేసి వేసేసాను. ఇప్పుడు బీన్స్, క్యారెట్ కూడా వేసుకున్నానండి. బీన్స్ అయితే ఫ్రైడ్ రైస్ చేస్తాను గానీ, ఈరోజైతే ఇంకా కూరే చేసేద్దామనేసి చేస్తున్నాను. ఇందులో బంగాళదుంప వేసి ఫ్రై చేస్తే పిల్లలు తింటారండి. దీనిలో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ముందు బీన్స్, క్యారెట్ మగ్గిపోయాయనుకోండి, ఒక 10 మినిట్స్ అలా మగ్గితే అప్పుడు లాస్ట్‌లో బంగాళదుంప వేసుకుంటే బంగాళదుంప బేగే కుక్ అయిపోద్ది కాబట్టి ఇవి 10 మినిట్స్ అయినా సాల్ట్ వేసుకొని అలా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకుంటే ఇవి ఒక హాఫ్ కుక్ అయిపోతాయి కదండీ! అప్పుడు బంగాళదుంప యాడ్ చేసుకున్నాం అనుకోండి ఈక్వల్‌గా కుక్ అవుతాయి. ఇది ఇలాగ గరిటెతోనైతే బీన్స్‌ని ఇలా నొక్కి చూసాను, చిదుగుతున్నాయి బానే. ఇంకా మగ్గిపోయాయని చెప్పి నేను ఇందులోని బంగాళదుంపలు వేసేసాను. క్యారెట్, బీన్స్ 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత అప్పుడు దుంపలు వేసుకోవాలండి. ఇంకా బంగాళదుంపలంటే చాలా బేగా మగ్గిపోతాయి. ఇంక 3 కలిపి ఏసామనుకోండి బంగాళదుంపలన్నీ పేస్ట్ అయిపోతాయండి బీన్స్ మగ్గేటప్పటికి. అందుకని నేను బంగాళదుంపలైతే ముందు యాడ్ చేయను. ఏవైనా కలిపి ఫ్రై చేసేటప్పుడు అందులో దుంపలు వేయాలంటే ముందు ఏదైనా కాయగూర మగ్గిపోయిన తర్వాతే బంగాళదుంప అయితే యాడ్ చేస్తాను. టమాటీలు ఇదిగో చూడండి ముక్కల్లా కనబడుతున్నాయి గానీ గరిటెతో నొక్కుతుంటే బాగా మగ్గిపోయి, ఇది ఇంకొంచెంసేపు అయితే సిమ్‌లో పెట్టుకున్నానండి. ఇప్పుడు బంగాళదుంప ఏసాక ఇంకో 10 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ అయ్యేటప్పటికి మొత్తం కూర అంతా ఉడికిపోయిందండి. ఇగో దుంపలు కూడా ఉడికిపోయి, బీన్స్ కూడా చాలా లేతగా ఉన్నాయండి. అస్సలు పీస్ అయితే రాలేదండి ఒలిచేటప్పుడైతే. మామూలుగా అయితే పీస్‌లా వస్తాయి. ఇంకా ముక్కలన్నీ మగ్గిపోయి నేనైతే కారం కూడా ఏసేస్తున్నానండి. వేసి ఇది బాగా కలిపేస్తున్నాను. ఇంకా పెద్ద పాపకు కూడా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. పాపకు కూడా బాక్స్‌లో అయితే పెట్టేసి పంపించేసాను. అయితే ఇంకా నేను ఇలా బాక్సులన్నీ రెడీ చేసేసాను. మా పనిచేసే ఆవిడైతే ఫోన్ చేసిందండి నాకు. నిన్న రాలేదు కదండీ! ఇప్పుడు వచ్చిమంటారా పనైపోయిందా అంటే, వచ్చిమన్నానండి వంట అయిపోయిందని. ఈలోపు చెత్త అయితే నిన్న మేము పిక్నిక్‌కెళ్ళిన తర్వాత వచ్చినట్టున్నారండి. చెత్త అంతా ఉండిపోయింది. మేము ఇంక వెళ్ళిపోయాం కదా! చెత్తని బయట పెడదామంటే కుక్కలవి వచ్చి లాగేస్తాయండి. అందుకని వంటగదిలోని పెట్టుకుంటాను. చెత్తేసి బకెట్ అది కడిగేసి వచ్చానండి. ఇంకా తలనొప్పి అయితే బాగా వస్తుంది. కాఫీ అయితే తాగాలనిపించి ఇంకా పిల్లలకి మరగబెట్టేసిన తర్వాత కొంచెం పాలున్నాయి. బ్రూ కాఫీ అయితే తాగేస్తే కొంచెం ఈలోపు పనిచేసే ఆవిడొచ్చిందండి. ఆవిడ ఈలోపు ఇల్లు మొత్తం అన్నీ నీట్‌గా అన్నీ సర్దేస్తుంది. ఈలోపు గిన్నెలవి తోమేసి తడిగుడ్డలు పెట్టేస్తది. ఇంక అందుకని నేను కూడా ఇంక బద్ధకించకుండాని బట్టలైతే మిషన్‌లో ఏసేద్దాం అనుకుంటున్నానండి. మామూలుగా అయితే పిల్లలు వెళ్ళిపోంగానే పడుకుండి పోదాం అనుకున్నాననమాట. ఈరోజు అంత తలనొప్పొస్తుంది బాగాని.
కాఫీ అయితే ముందు కలిపేసుకుంటున్నానండి. కొంచెం కాఫీ తాగితే నాకు టీ కన్నా కాఫీ అంటేనే చాలా ఇష్టం. బయటికి ఎక్కడికైనా ఎళ్ళినా కూడా కాఫీయే తాగుతానండి. టీ అయితే నాకసలు అలవాటు లేదు. మా ఆయన గారు తాగుతారని నేను తాగుతాను. అది కూడా ఒక్కొక్కసారి తనకే పెట్టిసిచ్చేస్తాను. నేనైతే తాగను. కానీ ఈరోజు మార్నింగ్ తలనొప్పి వస్తుందని టీ తాగాను గానీ, ఇంకా చాలా సేపయ్యాక ఇంకా తలనొప్పి అయితే తగ్గలేదు. ఇంక అందుకని కొంచెం కాఫీ పెట్టుకొని అయితే తాగేస్తున్నానండి ఈలోపు. మా ఆయన గారికి టిఫిన్ గూడా పెట్టేసాను. తను గూడా టిఫిన్ తినేస్తున్నారు. ఆహ్, మా పనావిడైతే మొత్తం ఏండి నేనున్నప్పుడు బట్టలేసేయండి. నేనైతే మిషన్‌లో అవి డ్రై అయిపోతే ఆరబెట్టేస్తానన్నది. ఈలోపైతే మిషన్‌లో బట్టలు వేస్తున్నాను గానీ, ఆవిడకి స్కూల్ నుంచి అయితే ఫోన్ అది వచ్చేస్తుందండి. ఇంకా ఆయాగా చేస్తది కదా! మధ్యలో వచ్చేస్తే ఊరుకోరనమాట. అందుకని బట్టలైతే మిషన్‌లో వేశాను. ఈలోపు అడుగుతుందనమాట అయిపోతే చెప్పండి అని. లేదండి ఇంక మీ పని అయిపోయింది కదా! ఇంకెళ్ళిపోండి అనైతే చెప్పేసాను. చెప్పేసి నేనైతే నాకైతే ఇంకేం పని లేదు కదా! నేను ఆరబెట్టేసుకుంటానులే అనేసి అన్నాను. ఇంక బట్టలన్నీ తీసేసానండి. ఎండ అయితే విపరీతంగా వచ్చింది. ఇప్పుడు 11:30 అయిపోయిందండి. ఎండ చూడండి ఎంతలాగా బాగా వచ్చిందనమాట ఈరోజు. నిన్న పిక్నిక్‌కి పట్టుకెళ్ళిన బెడ్‌షీట్లు అవన్నీ ఉన్నాయి కదండీ! ఇంకా బెడ్‌షీట్లన్నీ వేసేసాను. అలాగే నిన్న వేసుకున్న బట్టలు, మా ఆయన గారివి బట్టలు మొత్తం అన్నీ వేసేసాను. ఇంకా రేపటి వరకు ఉంచుకున్నా. రేపు ఇంకా 31కి కలర్స్ అవి వేసుకొని ముగ్గులు పెట్టుకొని హడావిడి అంతా ఉంటది కదండీ! ఇంక అందుకని ఇంకెందుకులే ఆవిడ కూడా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసింది. ఇంక బట్టలు ఒకటే ఉండిపోయాయని చెప్పి బట్టలు మిషన్‌లో ఏసేసానండి. ఎండ బా వచ్చింది. కొన్ని ఇన్నర్స్ అవి ఉంటే కింద కూడా వేసేసాను. ఈలోపు ఇంట్లోకొచ్చేటప్పటికి ఆవిడ కూడా క్లీన్ చేసేసిందండి ఇల్లంతాని. ఇంక దేవుడి గదైతే ఈవినింగ్ సర్దుకుందాం అనుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.